ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఏంటి కడాయి పెట్టింది, ఏం చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, క్యారమలైజ్డ్ పాప్కార్న్స్ చూపిస్తామని వచ్చేసాను. మనం మామూలుగా మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు క్యారమలైజ్డ్ పాప్కార్న్ తింటూ మూవీ చూస్తాం కదా, అదైతే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్తీ కదా. అది ఎలా చేయాలో చూద్దాము. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పదండి. ఒక కడాయి తీసేసుకుని ఆ కడాయి వేడెక్కిపోయిన తర్వాత దాంట్లో కొంచెం నేను ముందుగానే పాప్కార్న్స్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి పాప్కార్న్స్, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తాను. అవి ఇందులో వేసేస్తున్నాను. చూసారు కదండి, ఇందులో వేసాను. ఇలా సెట్ చేసేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసుకున్నాం అనమాట. లిడ్ పెట్టేసాను. ఇప్పుడు ఇంకా పాప్కార్న్స్ పేలుతూ ఉంటాయి, చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాప్కార్న్ వైట్ కలర్లో పువ్వులు భలే వస్తున్నాయి కదా. చూసారు ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి కదా ఇవి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకా క్యారమెల్ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇంకా దీన్ని మళ్ళీ కడాయి తీసుకుని దాంట్లో మనం బ్రౌన్ షుగర్ వేస్తున్నానంటే, దీనికి బ్రౌన్ షుగర్ వేస్తేనే మంచి టేస్ట్ స్ట్రక్చర్ వస్తాయి అనమాట. దీన్ని ఇలా వదిలేసేయండి, ఇంకా దీంట్లో వాటర్ వేయడం ఏమీ వేయద్దు. ఇది ఇలా కొంచెం డిజాల్వ్ అయ్యే వరకు ఇలా ఉంచేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పాకం రెడీ అవుతుంది అనమాట. దీంట్లో కొంచెం బటర్ వేయాలి. ఇంకా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేద్దాము. పొంగుతుంది కదండి కొంచెం. దీంట్లో కొంచెం మనం కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది వేద్దాం అనమాట. ఇది వేసాక అలాగే పొంగుతుంది. ఇది వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ ఇందాక వేయించి పెట్టుకున్న పాప్కార్న్ ఉంది కదా, అది వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టేసుకున్నాము. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంటుకొని పోయి ఉంటాయి కదా, వాటన్ని డివైడ్ చేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వీటిని ఒక ప్లేట్లో వేసాను. ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని తీసేసుకున్నాము. ఇప్పుడు చల్లారిపోయాయండి. ఇప్పుడు దీన్ని విడివిడిగా తీసేసుకున్నాము. చూసారు, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాను. ఒక మంచి సినిమా చూస్తూ క్యారమెల్ పాప్కార్న్ చేసుకుని తింటూ సినిమా చూస్తూ ఉంటుంది. అబ్బబ్బా, సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా రెడీ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ. బై. హ్యావ్ ఎ గుడ్ డే.